ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దేశ అభివృద్ధి, సంక్షేమం, జాతీయ భద్రత, మౌలిక సదుపాయాల రంగాల్లో చారిత్రాత్మక మార్పులకు నాంది పలికిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ మాట్లాడుతూ 2014లో దేశ ప్రజలు మోదీ నాయకత్వంపై ఉంచిన విశ్వాసం గత 12 ఏళ్లలో ఫలితాలను ఇచ్చిందన్నారు. విశ్వాసం, అభివృద్ధి, జన కళ్యాణం అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ఆర్థిక రంగంలో దేశాన్ని ప్రపంచంలోని అగ్ర ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలబెట్టేందుకు జీఎస్టీ అమలు, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారని పేర్కొన్నారు. యువతలో స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయని, విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. సామాజిక సంక్షేమ రంగంలో ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది పేదలకు ఆరోగ్య భద్రత కల్పించామని, ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా మహిళలకు పొగరహిత వంట గ్యాస్ అందించామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు గృహాలు నిర్మించామని చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య విప్లవం తీసుకువచ్చామని వివరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, వందే భారత్ రైళ్లు, కొత్త విమానాశ్రయాలు, ఆధునిక రైల్వే స్టేషన్లు, మెట్రో ప్రాజెక్టులు దేశాన్ని వేగవంతమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాయని గౌతమ్ తెలిపారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేశామని, యూపీఐ చెల్లింపులు ప్రపంచానికి భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని చాటాయని సంగప్ప పేర్కొన్నారు. ఆధార్ ఆధారిత సేవలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అవినీతిని తగ్గించి లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలు అందించగలిగామని చెప్పారు. జాతీయ భద్రతా విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ పడలేదని, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడుల ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. అలాగే ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం అమలు, రామమందిర నిర్మాణం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. దేశమంతా కూడా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతో కలిసేటువంటి సంవాదం చేసేటువంటి కార్యక్రమాలు కూడా భారతీయ జనతా పార్టీ చేపడతా ఉంది. అందులో ముఖ్యంగా మీడియాతో కూడా ఈ యొక్క సంవాదం చేయాలి, ఎందుకంటే మీడియా ద్వారా సమాజంలో తెలవాలని చెప్పే ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఆ విధంగానే ఈరోజు సికింద్రాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి దేశం మనది. మన దేశంలో రాజ్యాంగం కూడా మంచి రాజ్యాంగంగా ప్రపంచంలోనే ఒక కీర్తి లభించినటువంటి రాజ్యాంగం మనం రూపొందించుకున్నాం. కాబట్టి అటువంటి ఈ దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఒక దేశంలో ఏదైతే ప్రజాస్వామ్యాన్ని ఆ రోజు మనం ఏర్పాటు చేసుకున్నామో, ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజల కొరకు పనిచేసేటువంటి నాయకులు ఉండాలని చెప్పి అయితే మనం అనుకున్నాము. ఇంత పెద్ద దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఎలక్టెడ్ పీఎంగా 4,399 రోజులు పూర్తి చేసుకుని మొట్టమొదటి ప్రధానమంత్రిగా వారు ఘనత సాధించడం జరిగింది. అయితే అంతకన్నా ముందు ఈ దేశంలో ప్రజాస్వామ్యం అయితే ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు. కాబట్టి స్వాతంత్రం రాగానే ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఆ రోజు ఉన్నటువంటి అందరూ కూడా కలిసి, అయితే కాంగ్రెస్ లో పనిచేసినటువంటి అందరూ కూడా కలిసి ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా అయితే ఆ రోజు ఉన్నటువంటి అభిప్రాయ సేకరణ తీసుకున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఎక్కువ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నెహ్రూ గారిని సెలెక్ట్ చేయడం ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి మనందరికీ తెలుసు. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతో పాటు కోట్లాది కుటుంబాలకు ఉచిత ధాన్యం పంపిణీ చేసి ప్రజలకు అండగా నిలిచిందని వివరించారు. దేశం అభివృద్ధి చెందిన భారతంగా అవతరించేందుకు
ప్రధాని మోదీ రూపొందించిన వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మోడీ ప్రభుత్వ 12 ఏళ్ల విజయాలను ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశ అభివృద్ధి ప్రయాణం మరింత వేగంగా కొనసాగేందుకు ప్రజల ఆశీర్వాదం, సహకారం అవసరమని గౌతమ్ మరియు సంగప్ప పేర్కొన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్తో పాటు పలువురు పార్టీ నాయకులు, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ఇన్ఛార్జ్ నందనం దివాకర్, సీనియర్ నాయకులు వెంకటరమణి, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, సికింద్రాబాద్ మహంకాళి ఉపాధ్యక్షులు కనకట్ల హరి, ప్రధాన కార్యదర్శులు నందు, రమేష్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గారి పాలన భారతదేశంలోనే కాదు, ఈరోజు యావత్ ప్రపంచం చాలా ఆసక్తిగా, చాలా గొప్పగా చూస్తున్నటువంటి సందర్భం ఇది. మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశం ఏం మారింది, ఎలా మారింది అనేది ఇవాళ ఈ ప్రెస్ మీట్ కి ముఖ్య వక్త అయినటువంటి గౌతమ్ రావు గారు చెప్తారు. ఒక 2 విషయాలు చెప్తాను మీకు. నేను నా ఊరి గురించి చెప్తాను. ఒకటి నేను ఒక మీడియా మిత్రులను గమనించాలి. నాది నారాయణ ఖేడ్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఒకప్పుడు మాకు 6 నుంచి 8 గంటల టైం పట్టేది. ఒక కారులో రావాలన్నా కూడా 6 గంటలు ఉండేది. అట్లాంటిది ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నేషనల్ హైవేస్ కి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత ఈ రోజు మా ఊరు నుంచి హైదరాబాద్ కి కేవలం 2 గంటల్లో మాత్రమే వస్తున్నాం. సంగారెడ్డి నుంచి నాందేడ్ వరకు వేసినటువంటి 161 నేషనల్ హైవే, ఒక హైవే రావడం ద్వారా మా ఎంతో దూరంగా ఉన్నటువంటి హైదరాబాద్ కి కనెక్టివిటీ లేనటువంటి ప్రాంతానికి ఈ రోజు కేవలం 2 గంటల్లోపు వెళ్లేటువంటి ఒక సౌలభ్యం దొరికింది. దాంతో హైదరాబాద్ నుంచి 200-180 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ పెరగడంతో ఆ ప్రాంతం అద్భుతమైనటువంటి అభివృద్ధి పథంలో నడుస్తుంది.